కాబట్టి ఇప్పుడు ధర్మ సూక్ష్మం వచ్చి రాజుగా తండ్రిగా తను ఏం చెప్పాడో తల్లి మాటకు కూడా అలా కాకుండా తండ్రి మాటే విన్నాడు. ముందు రోజు పిలిచి నీకు రేపు పొద్దున పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్తే ఎలా ఉన్నాడో అదే వదనంతో మళ్ళీ ముందు రోజు రాత్రి పిలిచి కైకేయి మొత్తం సీన్ మారిపోయినప్పుడు కైకేయి పిలిచి మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, నాకు 2 వరాలు ఇచ్చారు, భరతుడికి పట్టాభిషేకం చేయాలి, నువ్వు అడవికి వెళ్ళాలి అని చెప్పిన అదే చిరునవ్వుతో అదే స్థిత ప్రజ్ఞతతో ఉన్నాడు. ఎవరికి పాసిబుల్ అవుతుంది అలా? ఇప్పుడు ఒక ఆనందంకి ఆపోజిట్ ఏదైనా జరిగినప్పుడు డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది కదా, దానివల్ల కోపం వస్తుంది. కామం తీరకపోతే క్రోధం, ఏమీ లేవు. ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు మామూలుగా. ఓకే, అడవైనా సరే నేను వెళ్తాను, నేను నాకు వెళ్తానంటే వెనక వీళ్ళిద్దరు వచ్చారు, పరివారం అంతా కూడా నది వరకు వచ్చారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, అదంతా వేరే కదా, వదలలేరు రాముడిని. ఎందుకంటే రామరాజ్యం అంటే కూడా రాముడు ఎలా పరిపాలన చేస్తాడో, ఎలాంటి వాడు ప్రజలకి రాజుగా ఉండాలని ప్రజలు అనుకుంటారో అలాంటి లక్షణాలన్నీ కూడా ఉన్నవాడు శ్రీరాముడు.